వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత కథలు అఫీషియల్. ఈ వీడియో వచ్చేసి డబ్బున్న స్నేహం పార్ట్ 10 అన్నమాట. ఇదే ఫైనల్ పార్ట్ ఈ సిరీస్ ది. నెక్స్ట్ మరొక రియల్ స్టోరీ తోటి మేము ముందుకి వస్తాము. ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏం లేదు బిడ్డ, మన బిజినెస్ అన్ని లాస్ అయిపోయినాయి. ఏంటి మాను చెప్పేది? అలా ఎలా జరిగింది? షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన బిడ్డ, డబ్బులన్నీ పోయినాయి. మనం అన్నీ పోగొట్టుకున్నాం బిడ్డ, ఈ ఇల్లుతో సహా అన్ని షేర్స్లో పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనం నార్మల్గా లీడ్ చేయడమే లైఫ్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మనం వేరే దగ్గర ఉండాల్సి వస్తుంది. పర్లేదులే డాడీ, నాకు నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది. నేను జాబ్ ట్రై చేస్తా, అప్పుడు చూసుకుందాం. నువ్వేం టెన్షన్ పడట్లే. ఇట్లనే ఒక 2 months జరిగిపోతుంది. నెక్స్ట్ 1 monthకి రియా ఇంటర్వ్యూకి వెళ్తుంది అనమాట. ఆ ఇంటర్వ్యూలో ఏమైందనేది చూద్దాం. ఇంటర్వ్యూకి అయితే వచ్చిన ఎలా ఉంటుందో ఏమో, సెలెక్ట్ చేస్తారో లేదో. సెలెక్ట్ చేస్తే బాగుండు, డాడీకి హెల్ప్ అవుతుంది. Oh, you are the one who came for interview, right? ఓ హాయ్ మేఘా, నువ్వా ఇంటర్వ్యూ తీసుకునేది? I'm not your friend Megha, okay? ఓ సారీ మ్యామ్. అబ్బో, ఈమెకు మంచిగా జాబ్ వచ్చింది, వాళ్ళే సెట్ అయిపోయింది. మస్తు ఓవర్ చేస్తుంది ఇంకా. Please be seated. Please be seated, Riya. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. Can you please give me your resume? ఓకే మ్యామ్, ష్యూర్. Okay, Riya, can you please tell me about yourself? సో ఫ్రెండ్స్, ఇలా అయితే రియా ఇంటర్వ్యూ అనేది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ తర్వాత ఏమవుతుంది అనేది చూద్దాం. Okay, Riya, you can wait outside. I'll inform you within few minutes. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఏంటి రియా వాళ్ళు చాలా రిచ్ కదా, మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చిందేంటి ఆమె? ఏమో మరి, సెలెక్ట్ అయితే చేద్దాం. తను ఎంతైనా ఫ్రెండే కదా, చేద్దాంలే. ప్లీజ్ సిట్ డౌన్ రియా. థ్యాంక్ యూ మ్యామ్. Okay, Riya, we are seeing for long-term employees who will stay in our office. So, if you will give the commitment for 1.5 or 2 years, we can select you. యా ఓకే మ్యామ్. Okay, then you are selected. వాట్? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేఘా, నువ్వు సెలెక్ట్ చెయ్యవని అనుకున్నా. ఎందుకంటే నేను నిన్ను చీప్గా చూసిన, ఇంకా నేను నిన్న అవసరాలకు వాడుకున్నా అని నీకు తెలుసు కదా. అందుకే నువ్వు సెలెక్ట్ చెయ్యవని అనుకున్నా, కానీ నువ్వు అలా లేదు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే రియా, నువ్వు నన్ను ఫ్రెండ్గా అనుకోకపోయినా కూడా నేను నిన్ను ఫ్రెండ్గా అనుకున్నాను. కానీ అయినా నువ్వు ఇప్పటికైనా రియలైజ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ మనతో ఉన్న వాళ్ళని వాళ్ళు లేని వాళ్ళు ఉన్నోళ్ళు అని చెప్పి అలా చూసి ఫ్రెండ్షిప్ చేయకూడదు. అలా చేస్తే మనకే ఏదో ఒక రోజు ఇది అయిపోతుంది. అందుకోసమే అలా చేయొద్దు. అవును మేఘా, నేను చాలా రియలైజ్ అయినా. ఇప్పటి నుంచి మనం ఇద్దరం నిజంగా ఫ్రెండ్స్గా ఉన్నాము. ఇప్పటి నుంచి నేను ఎలాంటి తప్పు చెయ్యను, ఇంకా యూజ్ అంత్లో కూడా ఎవరిని అలా చూడను. మేఘా, చాలా థ్యాంక్స్ నాకు రియలైజేషన్ చేసినందుకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే డబ్బున్న స్నేహం ఫైనల్ పార్ట్ అన్నమాట. నిజమైన ఫ్రెండ్స్ ఎవరైనా మనకి ఎప్పుడు తోడు ఉంటారు, మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా. అదే నిజమైన ఫ్రెండ్షిప్ అనమాట. ఇవాళ రేపు చాలా మంది వాళ్ళ అవసరాలకు మాత్రమే వాడుకొని వాళ్ళ అవసరం తీరడానికి వదిలేస్తున్నారు. సో అలా చేయకుండా మీ ఫ్రెండ్స్ని మంచిగా చూసుకోండి, మంచిగా ఉండండి వాళ్ళతో పాటు. ఇది అన్నమాట ఈ వీడియో యొక్క ఉద్దేశం. వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ మండే నుంచి కొత్త సిరీస్ వస్తుంది, అది ఒక రియల్ స్టోరీ. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్.